హాయ్! హలో! ఆల్ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో పూజ చేసుకొని, ఇంటి దగ్గర నుంచి ఇంక టెంపుల్‌కైతే వచ్చాము. టెంపుల్‌లోనే ఇంకా అందరూ అయితే మార్నింగే పూజ అయితే చేసేసారు. ఇంక మేము 7కి వచ్చినా అప్పటికి అందరైతే ఒత్తులైతే వెలిగించేశారు. సో, ఇంకా మేమైతే ఇంకా మా పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాము. సో, ఇంకా ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్‌కే నేను వచ్చి కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులైతే వెలిగిస్తాము. సో, 365 ఒత్తులు మనం కార్తీక పౌర్ణమిలోనే ఎందుకు వెలిగిస్తాము అంటే, మనం ఇయర్లీ అంతా అయితే మనం పూజ అయితే ఏదో ఒక రోజు అయితే ఆపుతాం కదా! సో, అందుకు గుర్తుగా మనం 365 ఒత్తులు కార్తీక మాసంలో వెలిగిస్తే ఏంటంటే, మహాశివునికి మనం సంవత్సరం అంతా చేసినట్టు అనమాట. సో, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పి నేను చెప్తున్నాననమాట. సో, ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇంక ఇంట్లో కూడా ఇంకా నైవేద్యాలు అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని, ఇంక ఇంట్లో కూడా పూజ అయితే చేసుకున్నామనమాట. ఫస్ట్ అయితే ఇంట్లో అయితే దేవుడి పూజా మందిరంలో దేవుడి పటాల దగ్గర అయితే పూజ చేసుకున్న తర్వాత పైన చంద్రుడికైతే పూజ అయితే చేసుకున్నాము. ఇంకా మేము ఇంకా చంద్రుడి దగ్గర ఇంకా ఇలా నువ్వుల నూనెలో అయితే ఇంకా చంద్రుడినైతే చూస్తాం కాబట్టి, ఇంకా కొబ్బరి చిప్పలైతే నువ్వుల నూనె అయితే పోసుకొని, ఇంకా చంద్రుడినైతే చూసామనమాట. ఇంక శివుడి పటం అయితే పెట్టుకొని తులసి చెట్టు దగ్గర ఇంక మేము చేసిన నైవేద్యాలన్నీ ఆ శివయ్యకైతే సమర్పించాము. సో, మనకి కనిపించే దేవుళ్ళు ఒకటి మన పేరెంట్స్ అయితే, రెండోది ఆ సూర్యచంద్రులే కదా! సో, ఇంకా సూర్యచంద్రులు మనకి కనిపించే దైవాలు. సో, మార్నింగ్ సూర్యుని అయితే ప్రతిరోజు అయితే దర్శించుకుంటాము. కానీ కార్తీక పౌర్ణమి రోజే మనం చంద్రుడినైతే దర్శించుకొని పూజ అయితే చేసుకుంటాము ఆ ఒక్కరోజు. సో, ఇంకా నేను లాంగ్ వీడియోలో మీకు కర్టన్స్ అండ్ నేను తీసుకున్న వాటి కాస్ట్ అయితే చెప్దామనుకున్నాను. సో, చెప్పాననుకున్నాను. సో, వీడియో అప్‌లోడ్ అయిన తర్వాత అయితే నేను వీడియో అయితే చూసాననమాట. సో, ఇంకా నేను కాస్ట్ అయితే చెప్పలేదనమాట. సో, మర్చిపోయినట్లున్నాను. సో, అందుకు గుర్తుగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఇంకా నేను తీసుకున్న లెహెంగాకొచ్చేసి 1800 అయితే కాస్ట్ అయితే పడింది. ఇంకా బెడ్‌షీట్‌లొచ్చేసి ఇంకా ఒక్కోటి 500 అయితే పడిందనమాట. సో, నేను బెడ్‌షీట్‌లు అయితే 2 సెట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా 3 శారీస్ అయితే ఇంకా 2000 అయితే అయ్యాయి. సో, 3 శారీస్ 2000 అయ్యాయి కదా! ఒక్కొక్క శారీ ఎంత కాస్ట్ పడిందో అది గెస్ చేయండి. సో, ఇంకా నేను డోర్ కర్టన్స్ వచ్చేసి ఒక్కోటి 200 అయితే పడింది. 1 సెట్ అయితే తీసుకున్నాను. విండో కర్టన్స్ కూడా సెట్ అయితే తీసుకున్నాను. మన అమ్మమ్మల, నానమ్మల కాలం నాట్లో ఈ బెడ్‌షీట్లు అనేవి లేవు. వాడేసిన చీరలతోనే బొంతలు అయ్యి అయితే కుట్టించుకుని వాడేవాళ్ళు కదా! సో, ఇప్పటి రోజుల్లో అంతా అప్డేట్ అయిపోయింది కాబట్టి ఇంక బెడ్‌షీట్లు, డోర్ కర్టన్స్ అంతా ఇవైతే వచ్చేసాయి కాబట్టి, మనం విండోస్‌కి, డోర్ కర్టన్స్‌కి మనం వేసే బెడ్‌కి బెడ్‌షీట్లే కదా మన ఇంటికి అందాన్ని తెచ్చేది. సో, ఇంకా మేము షాపింగ్ బిల్ వచ్చేసి నాది టోటల్ 6000 అయితే అయ్యాయన్నమాట. ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత టెంపుల్‌కి అయితే వచ్చాము. ఈ వీడియో ఎవరైనా ఫుల్ వీడియో చూడాలంటే నా ఛానల్ కింద లింక్ ఇస్తాను. చూసి నచ్చితే లైక్